أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحاقة ما الحاقة وما أدراك ما الحاقة كذبت ثمود وعاد بالقارعة فأما ثمود فأهلكوا بالطاغية وأما عاد فأهلكوا بريح صرصر عاتية سخرها عليهم 7 ليال و8 أيام حسوما فترى القوم فيها صرعا كأنهم أعجاز نخل قاوية فهل ترى لهم من باقية وجاء فرعون ومن قبله والمؤتفكات بالقاطية فعصوا رسول ربهم فأخذهم أخذة رابية إنا لما طغى الماء حملناكم في الجارية لنجعلها لكم تذكرة وتعيها أذن واعية فإذا نفخ في الصور نفخة واحدة وحملت الأرض والجبال فدكتا دكة واحدة ويومئذ وقعت الواقعة وانشقت السماء فهي يومئذ واهية والملك على أرجائها ويحمل عرش ربك فوقهم يومئذ 8 يومئذ تعرضون لا تخفى منكم خافية فأما من أوتي كتابه بيمينه فيقول هاؤم اقرءوا كتابيه إني ظننت أني ملاق حسابيه فهو في عيشة راضية في جنة عالية قطوفها دانية كلوا واشربوا هنيئا بما أسلفتم في الأيام القادية صدق الله العظيم. عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وذكر فإن الذكرى تنفع المؤمنين. وقال تعالى في موضع آخر: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. صدق الله العلي العظيم. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అందరి ఈ కలయికలో మన అందరి ఈమాన్ మరియు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కావలసిన సద్బుద్ధి మరియు విజ్ఞానం మనకు ప్రసాదించుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, ఇందాక ప్రకటించినట్లు మనం రమదాన్ సెలవుల తర్వాత మొదటిసారిగా కలుసుకుంటున్నాం. అల్హమ్దులిల్లా, మనం ఈ కార్యక్రమం ఒక ప్రత్యేక పని కోసం సమయం కేటాయించి సమయం తీసి నలుగురితో కలుద్దాం, ఈ ప్రోగ్రాంకి వెళదాం అనే ఉద్దేశంతో ఇక్కడ చేరుకున్నాం. అల్హమ్దులిల్లా, ఇలాంటి మరిన్ని కార్యాలు భవిష్యత్తులో మనం చేస్తూ ఉండాలి అనే తపన మన అందరిలో ఉంది, ఉండాలి కూడాను. రెండో విషయం ఏంటంటే, రమదాన్ నెల ప్రశాంతంగా గడిచిపోయింది. ప్రశాంతముగా మనపై మాత్రమే గడిచింది. ప్రపంచ నలుమూలలపై ఒకసారి మనం చూపు ఎత్తి చూస్తే ప్రపంచంలో అల్లకల్లోలం, సమస్యలు, అనేక విధాల మరి ఏం చెప్పాలంటే కష్ట నష్టాలు, క్షతి ముస్లిం ఉమ్మతుపై ఉన్నట్లు మనం గమనించాం. అందులో కొంత బాధ మన హృదయాల్లో కూడా ఉంది. ఆ బాధను మనం ఎలా తీర్చుకోగలము అనేది ఒక ప్రశ్న అయితే,
దాని సమాధానం వెతకటం పెద్ద ప్రశ్న. ఇవాళ మన అందరి కోసం మనం అందరూ కలిసి ఆలోచించటానికి ఒక హదీసు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ హదీసు మీ ముందు పెడతాను. ఆ తర్వాత మనం అందరం కలిసి ఆ హదీసుపై ఆలోచిద్దాం. మనం ఏం చేయగలము అనేది మనం అందరం సమిష్టి ఆలోచనతో ఒక విషయాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని ఆలోచించే పని ఇన్షాల్లా చేద్దాం. అది ఇవాళ లక్ష్యం. రెండో విషయం ఏంటంటే, రమదాన్ నెల ప్రశాంతంగా గడుస్తున్నప్పుడు మనం క్షేమంగా ఉపవాసాలు పాటించాం, దువాలు చేశాం, ఖురాన్ చదివాం. అదేవిధంగా మనపై ఉన్నటువంటి అనేక బాధ్యతలు, జకాత్ చెల్లించటం కానీ, జకాతుల్ ఫిత్ర్ చెల్లించటం కానీ, దాన ధర్మాలు చేయటం కానీ, సమీప బంధువుల యొక్క హక్కులు నెరవేర్చడం కానీ అనేక కార్యక్రమాలు మనం చేశాం. ఎందుకంటే అది రమదాన్ నెల. రమదాన్ నెలలో మన విశ్వాసం ఉప్పొంగుతూ ఉంటుంది. అది విస్తృత స్థాయిలో అనేక విధమైనటువంటి అభివృద్ధిని చూస్తూ ఉంటుంది. మనం కూడా చూసాం అల్హమ్దులిల్లా. రమదాన్ తరువాత కూడా ఆ ఊట నుంచి వచ్చినటువంటి ఈ మన ఈమాన్ని కొనసాగించే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేయాలి, చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ హదీస్ మీ ముందు తీసుకొస్తున్నాను. హదీస్ ఇక్కడ ఇలా ఉంది. అన్ సౌబాన్ రదియల్లాహు తఆలా అన్హు قال قال رسول الله صلى الله عليه وسلم يوشك الأمم تداعى عليكم كما تداعى الأكلة إلى الطعام إلى قصعتها. ఫర్మాతే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిస్తున్నారు. ఏమని? సౌబాన్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ఇది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట. ఆయన విన్న మాటని మన ముందు తీసుకొచ్చి వివరిస్తున్నారు. అసలు మాట ఎవరిది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? ఇది ఏమని? యూషకుల్ ఉమము తదా అలైకుం. ప్రపంచములో ఉన్నటువంటి అనేక జాతుల వాళ్ళు సమీప సమయంలో ఒకరికొకరిని పిలుచుకొని సమీకృతమై మూకుమ్మడిగా మీపై దాడి చేస్తారు. దాడి చేస్తారు. ఏ విధంగా అయితే ఒక భోజనం కోసం ఇన్వైట్ చేసినప్పుడు బొఫేలో అరేంజ్ చేసినట్టు భోజనాన్ని బిస్మిల్లా ప్రారంభించండి అని రంగా రండి 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 అని ఒకళ్ళొకళ్ళు ఏ విధంగా పిలుచుకుంటారో ఆ విధంగా ఈ జాతులు ఒకరికొకరిని పిలుచుకుంటాయి. వాళ్ళు వచ్చి ముస్లింలపై దాడులు చేస్తారు. తరువాత ఏం చెప్పారంటే, ఫకాల కాయిలు, అక్కడ ఉన్న వాళ్ళలో నుంచి ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? వమిన్ కిల్లతిన్ నహ్ను యౌమైజిన్. ప్రవక్త గారు, ఆ రోజున మేము అణగారిపోయి చాలా తక్కువ సంఖ్యలో ఉంటామా, బహు కొద్ది మంది మాత్రమే ఉండిపోతామా అని అడిగాడు. దానికి సమాధానంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటలు ఇక్కడ ఉన్నాయి. కాల బల్ అంతుం యౌమైదిన్ కథీర్. ఆ రోజున మీరు తక్కువ సంఖ్యలో మాత్రం ఏమీ ఉండరు, చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వలాకిన్నకుం హుసా కహుసాయి సైల్. కానీ మీ బరువు మాత్రం కోల్పోతారు. మీ బరువు ఏమీ ఉండదు, తేలిక పడిపోతారు. తేలిక బారిపోతారు అంటారు కదా, తేలిపోతారు, తేలికైపోతారు. ఏ విధంగా అయితే ప్రవహిస్తున్న నీటిపై నీటి మరుగు కానీ లేకపోతే నీటి నురగ కానీ పైన కదులుతూ పోస్తుందో ఆ విధంగా అయిపోతారు, తేలిక పడిపోతారు. తర్వాత ఇంకా రెండు ముఖ్యమైన వస్తువులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చెప్పారు. ఒకటి, లయన్జఅన్నల్లాహు మిన్ సుదూరి అదువికుముల్ మహాబత. మీ శత్రువుల హృదయాల నుండి గతంలో మీ పట్ల ఉన్నటువంటి భయం అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసివేస్తాడు. రెండవది, వల యఖ్సిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
మీ హృదయాల్లో వహన్ అనే రోగాన్ని పుట్టిస్తాడు. ఒకటి ఖాళీ చేయడం జరుగుద్ది, రెండవది ఫిలప్ చేయడం జరుగుద్ది. అది వెంటనే ఒక మనిషి అడిగాడు, కాల కాయిలున్ వమల్ వహను యా రసూలల్లా, వహన్ అంటే ఏమిటి రసూలుల్లా గారు అని అడిగాడు ఆయన. దాని సమాధానం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ మనిషి ఊహించని లెవెల్లో చెప్పారు. అది ఏమిటంటే హుబ్బుద్ దునియా వ కరాహియతుల్ మౌత్, ప్రపంచం పట్ల ప్రేమ, చావు పట్ల కరాహియత్, నిరాసక్తత, అనేక పదాలు మీరు చెప్పారు. ప్రేమ లేమి. కరాహియత్ అంటే ప్రేమించకపోవటం, ప్రేమ లేమి, అయిష్టత. దీన్ని అబూదావుద్ మరియు అహ్మద్ రహిమహుముల్లా తమ మంచి గ్రంథాలలో పొందుపరిచారు. హదీస్ ఇలా ఉంది. ఇప్పుడు విషయం ఏమిటో మీకు పూర్తిగా అర్థమైపోయింది, వివరణ అవసరం లేదనుకుంటున్నాం. ఉందా? తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క పదాన్ని మనం ఆలోచిద్దాం. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చెప్పబడినటువంటి పలుకులు. ఈ పలుకులపై గమనించిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జస్ట్ ఏదో నామమాత్రంగా జనాలు నాలుగు మంచి మాటలు చెబితే ఈడు గొప్పవాడు, మంచి మాటలు చెబుతాడు అనే మాట కాకుండా, అంతకు మించి అల్లాహ్ సుబ్హానహు తఆలా ద్వారా పంపబడినటువంటి దైవ జ్ఞానాన్ని జనాలలో పంపిణీ చేసేటువంటి మరియు దైవ జనులను దైవానికి సంబంధాన్ని కల్పించడానికి ప్రయత్నం చేసే ఒక మంచి మహా ఉత్తమ నాయకుడిలాగా మనకు కనపడతారు. 1400 సంవత్సరాల ముందు ఆయన చెప్పారు ఏమని? సమయం వస్తుంది, అది దగ్గరలో ఉందని. అది దగ్గరలో ఉందని. ఇప్పుడు ఈ దగ్గర అనేది ఎంత దూరంలో ఉందో మనకు తెలియదు. ఆయన తర్వాత 50 సంవత్సరాల లోపల నుంచే అనేక సమస్యలు ఉమ్మత్లో ఉద్భవిస్తూ వచ్చాయి. ఉమర్ రజియల్లాహు తఆలా గారిని షహీద్ చేయడం కానీ, ఉస్మాన్ రజియల్లాహు తఆలా గారిని షహీద్ చేయడం కానీ, అలీ రజియల్లాహు తఆలా గారిని షహీద్ చేయడం కానీ, హుసైన్ బిన్ అలీ రజియల్లాహు తఆలా అన్హుమాను షహీద్ చేయడం కానీ, రాజ్యాల్లో అల్లకల్లోలాలు సృష్టించడం కానీ, సిఫీన్ మరియు వేరే మావియా రజియల్లాహు తఆలా గారి యుద్ధం జరిగిన ముస్లింలలో జరిగినటువంటి యుద్ధాలు కానీ, ఈ అన్ని వస్తువులు మనం చూస్తుంటే ఆ రోజులో నుంచే ఈ బయట నుంచి ఉన్నటువంటి శక్తులు మనపై డామినేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో ఏదో ఒక భాగాన, ఏదో ఒక కోశాన, ఏదో ఒక సెక్షన్లో కొంచెమైనా పార్షియల్లీ వాళ్ళు నెగ్గుతున్నారు, వాళ్ళు విజయం సాధిస్తున్నారు. జరగకూడనివి జరుగుతున్నాయి, జరగకూడనివి జరుగుతున్నాయి. వాటిని నిర్మించలేము అనే విషయం ఇప్పటికి మనకు తెలిసిపోయింది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా విషయానికి సంబంధించి ఒక చిన్న సెంటెన్స్ పాతకాలంలో ఇస్లాంకు ముందు చెప్పిన సెంటెన్స్ ఒకటి ఉంది. అది మీకు గుర్తు చేసుకోండి. కుల్లు మా హువ ఆతిన్ ఆత్. అల్లాహ్ తరపు నుంచి ఏదన్నా రావాలి అని డిసైడ్ అయి ఉంటే అది వచ్చి తీరుతుంది. దాన్ని మీరు నేను ఎవరు ఏమి చేయలేము. మీరు నేను ఎవరు ఏమి చేయలేము. కానీ ఒక గొప్ప వ్యక్తిగా తన ఉమ్మత్ పట్ల ఉన్న ప్రేమను, తన ఉమ్మత్లో వచ్చే సమస్యలను, వారిని మరింత నష్టానికి గురి చేయకుండా వారికి మనం ఏమంటామంటే నిద్రపోయే వారికి మేలుకొల్పే విధంగా
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడప్పుడు ఇటువంటి బంగారపు పలుకులు మన ముందు తీసుకొచ్చి మనల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు. ఆయన పని ఆయన పూర్తి చేశారు. ఆయన పని ఆయన చేశారు. అందుకని యూషకు అనే పదం వచ్చింది, బహు తక్కువ సమయంలోనే కదా. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను మనపై చూస్తుంటే అది ఎంతవరకు నిజం అనేది అర్థమవుతుంది. ఎంత పర్సెంటేజ్ ఇస్తారు మీరు ఇది నిజం అవడానికి? 50% నిజమైందంటారా? ఇంకెంత పర్సెంట్ ఇస్తారు భాషా గారు? 100% నిజమైంది అనే మాటే కరెక్ట్. దుఃఖం ఏంటంటే మనం దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నాం. క్యాచ్ చేస్తే వచ్చే సమస్యలు మమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి. అది దుఃఖం. క్యాచ్ చేస్తే వచ్చే సమస్యలు ఏదైతే ఉన్నాయో అవేం చేస్తున్నాయి? మమ్మల్ని వెనకకు నెట్టేస్తున్నాయి. తత్కారణంగా నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను కానీ ముందు అడుగులు వేయలేకపోతున్నాను. అది సమస్య వచ్చింది. దాన్ని ఎలా దాని నుంచి ఎలా బయటకు రావాలనేది ముందు తెలుసుకుందాం. మాటల గురించి మాట్లాడు. ఏమన్నారంటే తదా అంటే ఒకరిని పిలుచుకోవటం. రండి బిస్మిల్లా, రండి భోజనం వైపు ఎలా పిలుస్తారో జనాలు అలా పిలుస్తారు. ఇప్పుడు ఆ చెప్పిన మాటలు ఒకసారి గమనించండి మీరు. అహజాబ్ యుద్ధం సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విరుద్ధంగా ఎవరు వచ్చారు? శత్రువులు వచ్చారు. ఈ శత్రువులందరూ ఖురైష్ వాళ్ళేనా? అతావర్ రహమాన్ గారు కాదు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పిలుచుకుని వచ్చారు. ఒకళ్ళకొకళ్ళని పిలుచుకుని వచ్చారు. అహజాబ్ అంటే ఒక టీం కాదు, అనేక మంది టీమ్స్ కలిసి వచ్చారు. ఒకళ్ళొకళ్ళు పిలుచుకొచ్చారు. నేను వెళితే ఖురైష్ లాభం అవుతుంది, ఖురైష్ వాళ్ళు గెలిస్తే నాకు రేపు పొద్దున్న లాభం చేస్తారు, వాళ్ళకు మనకున్న సంబంధాలు మెరుగుపడతాయి. ఇవాళ వాళ్ళు పిలిచినప్పుడు ఎలా పదండి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ. అది జరిగింది. అప్పుడు జరిగితే దాని గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చెప్పలా, ఇదే అది అని చెప్పలా. కానీ తర్వాత దగ్గర కాలంలో వస్తారు అన్నారు. ఎందుకంటే ప్రవక్త గారు ప్రపంచంలో ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు వచ్చే ఏ సమస్య అయినా ఆ పూటకు వచ్చిన సమస్య లెక్కేసుకుంటాం. దానికి ఫ్యూచరిస్టిక్ గా మనం లెక్క వేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకు అంటే ఈ హదీస్లో మొహమ్మద్ గారు ఏం చెప్పారు చూడండి. ఖయామత్కు ముందు దజ్జాల్ వస్తాడు అన్నారు. ఆ రోజుల్లోనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బ్రతికి ఉండంగా ఒక చోట ఎవరో కొంచెం మెల్లగన్నుండోడు, ఎవరో పిచ్చపాటి మాటలు చెప్పేవాడు ఉన్నాడు అక్కడ. ఆడే దజ్జాల్ అనుకుని జనాలు అనుకున్నారు. ఈయన గారిని తీసుకెళ్లారు. అక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తీసుకెళ్తే ఆయన మాట్లాడిన తర్వాత ఈడేం దజ్జాల్ అవుతాడు, క్యాన్సిల్ చేశారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు ఒక మాట చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను బ్రతికి ఉండంగా వాడు వస్తే వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరేం బాధపడవసల్లా, నేనున్నది దీనికి. ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిరిగితనం కలిగి లేక భయపడి కానీ అటువంటి మనస్తత్వం లేక ఆలోచన లేని వ్యక్తి, చాలా అలర్ట్గా ఉంటూ తన తోటి వాళ్ళకి ఎప్పుడు ఏ సేవ చేయడానికి 100% సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. యుద్ధరంగంలో ఉన్నట్టు వ్యక్తి ఏ విధంగా 100% అలర్ట్ ఉంటాడో ఆయన మామూలు సమాజ సమయంలో కూడా ఉండేవారు ఇంట్లో. అబూ తల్హా రజియల్లాహు తఆలా చెప్తున్నారు, ఒక రోజు మేము మదీనాలో ఉన్నాం, ఒక పక్కన ఏదో శబ్దం వినిపించింది, మేమందరం ఉలిక్కి పడ్డాము, ఇదేంట్రా అని. అందరూ బయటకు వచ్చేసి వీధుల్లో అటు ఇటు పరిగెత్తున్నాం. ఏం జరిగింది అడుగుతున్నాం. కంగారు పడిపోయాం. అంతలోనే నేను చూసింది ఏంటంటే ఎక్కడో దూరం నుంచి ఒక గుర్రంపై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వస్తున్నారు. వచ్చి చెప్తున్నారు ఏమని, అరే ఏం భయపడమాకండి. ఆ శబ్దం రాగానే నేను పరిగెత్తుకెళ్ళి చూశాను, అటు ఇటు ఏం కనబడలా నాకు. ఏదో అయి ఉంటుందిలే, వెళ్ళివ్వండి, హాయిగా నిద్రపోండి, మీరు భయపడమాకండి అని చెప్పి పంపించేశారు.
ఎంత అడ్వాన్స్గా ఉన్నట్లు లెక్క మీరు. ఇంకా మీరు ప్రిపేర్ అయ్యి ఎవరు వెళ్ళాలా, ఏం చేయాలా, ఎటల్లా లెక్కలేస్తున్న సమయంలో ఆల్రెడీ వెళ్ళి ఒక రౌండ్ వేసేసి తిరిగి వస్తున్నారు ఆయన. ఎంత చలాకీగా, ఎంత యాక్టివ్గా, ఎంత సొసైటీకి సంబంధించిన బాధ తన మనసులో కలిగి వాళ్ళకు అప్రమత్తం చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారో దానికి అనుగుణంగా యాక్టివ్గా యాక్షన్ చేశారో, యాక్షన్ అంటే అమలు పరిచారో ఈ విషయం మనకు బోధపడుతుంది. అలాంటి వ్యక్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కదా. మరి ఇటువంటి ఉన్నప్పుడు ఈ విషయాన్ని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత జనరేషన్లో ఇది వస్తుంది అని చెప్పారు. తర్వాత దజ్జాల్ గురించి చెప్తే ఏం చెప్పారంటే, నేను ఉండంగా వాడిని చూసుకుంటాను, మీరు భయపడవసరం లేదు, నేను లేనప్పుడు వస్తే మీలోంచి ప్రతి ఒక్కడు బాధ్యుడు. ఎందుకంటే సామూహికమైనటువంటి యాక్షన్ అతని గురించి మీరు తీసుకోలేరు. సామూహికమైన యాక్షన్తో అయ్యే పని కాదది. అందుకని పర్సనల్గా మీరు ఇండివిజువల్లీ చేయాల్సిన యాక్షన్. అందుకని మీ ఈమాన్ని మీరు కాపాడుకొని ప్రతి వ్యక్తి బాధ్యత అని చెప్పారు. ఇది మన మనసులో పెట్టుకోవాలి. ఏ ఆలోచనతో అంటే, బహుశా మన రోజుల్లోనే దజ్జాల్ వచ్చాడు అనుకోండి, మనం జాగ్రత్తగా తీసుకోవాలి. రైట్? అవునా? ఇప్పుడు రండి ఇక్కడికి. సో మన అతావుర్ రహమాన్ గారు ఇంకో మాట యాడ్ చేయడానికి చెప్తున్నారు. ఏమంటే సూరతుల్ కహఫ్ ప్రతి శుక్రవారం జుమా కంటే ముందు చదివితే సూరత్ కహఫ్లో ఉన్నటువంటి కొన్ని ఆయతుల్లో దజ్జాలుకు విరుగుడు ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక వారం నుంచి మరో వారము ప్లస్ 3 రోజుల వరకు మీ హృదయాల్లో నూర్ నింపుతాడు. నూర్ అంటే వెలుతురు, కాంతి, సన్మార్గం, ఏదన్నా అర్థం మీరు తీసుకోవచ్చు. దానివల్ల లాభం ఉంటుంది. అందుకని ప్రతి శుక్రవారం సూరతుల్ కహఫ్ చదివే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి, చెయ్యాలి. సరే రండి. తర్వాత ఒక మాట చెప్పుకున్నాం. ఏమని? తదా అంటే ఒకళ్ళపై ఒకళ్ళు పిలుచుకుంటారు. అంటే వాళ్ళు ఏ విధంగా ముస్లింలకి దాడి చేయాలి అనే యాక్షన్ తీసుకుంటారో మీరు ఆలోచించగలరు. రెండో విషయం, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు మనం అంచనా వేయగలం. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళం. ఆ రోజుల్లో ఉన్న మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ, మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ ఈ రోజుల్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఒక చిన్న వస్తువుని జలాన్ని అలా రికార్డ్ చేసి వైరల్ చేసేస్తున్నారు. ఒక్క నిమిషంలో ప్రపంచ నలుమూలల్లో వస్తువు వెళ్ళిపోతుంది. దానికంటూ ప్రత్యేక టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ అదే పనిగా వాళ్ళు కొన్ని వస్తువులని ముస్లింలకు విరుద్ధంగా స్ప్రెడ్ చేస్తున్నారు. మనం చూస్తున్నా. తర్వాత అది ఇది చెప్పిందంతా అబద్ధం అని తెలిసే వరకే చాలా నష్టం జరిగిపోయి ఉంటుంది. అవునా కాదా? అలా చేసిన వాళ్ళకు కూడా ఎటువంటి పనిష్మెంట్లు కూడా దొరకటం లేదు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు నిజంగా ఒకరినొకరు పిలుచుకుని ఏదో చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. తత్కారణంగా మనం చూస్తున్నాం గజా, ఫలస్తీన్, అదేవిధంగా వేరే ప్రాంతాల్లో ఏమేం జరుగుతుందో తెలియాల్సింది తెలవటం లేదు, తెలవకూడదు బయటకు వస్తుంది. అది కూడా ఒక విధమైనటువంటి కదా. ఎవరన్నా నోరుపైన మాట్లాడుతున్నాడా? చూసారా? సో ఇది కూడా అందులో భాగంగానే మనం లెక్క వేసుకుంటే ఒక భయంకరమైనటువంటి ప్రపంచవ్యాప్తమైనటువంటి కుట్ర. దీన్ని ఏదైతే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూచించారో అది నడుస్తూ ఉంది, కొనసాగుతుంది. రెండో విషయం, అదద్ కబీర్ అన్నారు. ఆ రోజుల్లో మీరు సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది. నేడు ప్రపంచంలో గతాన్ని పోల్చుకుంటే మన ముస్లింల యొక్క సంఖ్య 1.8 బిలియన్ అంట. 1.8 బిలియన్ అంటే 180 కోట్ల. 180 కోట్లు. 180 కోట్లు అంటే దాదాపు ఒక పెద్ద దేశం యొక్క జనాభా. 180 కోట్లు నేను అనుకుంటున్నా. 18 కోట్ల. 18 కోట్ల అయితే పాకిస్తాన్లోనే 18 కోట్లు ఉన్నారు. 180 క్రోర్సే. సరే, నేను తప్పవచ్చు, నాకేం ఇట్లా లెక్కలు రావు, పిచ్చపాటి లెక్కలు. ఓకే, సరే. మరి చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. సంఖ్య దేనికి పనికి వస్తుంది? మనకు కంటెంట్ కావాలి. ఏం కాకూడదు? నంబర్స్ అవసరం లేదు.
మనకి నంబర్స్ అవసరం లేదు. మనం నా కృషి వల్ల ఎంతమంది ఇస్లాంలోకి వచ్చారు అనేది నాకు బాధ అవసరం లేదు. ఆల్రెడీ ఇస్లాం స్వీకరించిన వాళ్ళల్లో ఎంతమంది ఇస్లాంపై మిగిలి ఉన్నారు అనేది నాది బాధ. 10 మంది అయ్యారు. ఆ 10 మంది ఇస్లాం పాటిస్తున్నారా లేదా, ఇస్లాం గురించి నేర్చుకుంటున్నారా లేదా, అమల్లో ఇస్లాం ఉందా లేదా, వాళ్ళు పెళ్లి చేసుకుంటే ముస్లిం చేసుకున్నారా లేదా, వాళ్ళ సంతానాన్ని ఇస్లాంపై పెంచుతున్నారా లేదా, ఇది నా బాధ. మీకు చిన్న ఉదాహరణ గతంలో కూడా చెప్పాను నేను. మనమందరం చాలా మంది పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళమై ఉంటాం. పల్లెటూరులో ఈత ఆకులతో చేపలు అల్లుతారు, చేపలు అంటాం వాడిని కదా. వాటి ఏం చేస్తారంటే చుట్టలాగా చుట్టేసి ఆ ఇంటి మూలల్లో తలుపు వెనకాల రోల్ చేసి అక్కడ పెట్టేస్తారు. అది అక్కడ పడి ఉంటుంది. ఆ ఎండకి వానకి చలికాలం ఉన్నప్పుడు దాని తేమకి అది మెత్తబడుతుంది. దాని ఎఫెక్ట్ వచ్చినప్పుడు అందులో కర్ర పెడతారు, పూర్తిగా అది చుట్ట కాకుండా పడిపోకుండా నడువు విరిగి. ఎండాకాలంలో ఎండకి బయట ఎండకి ఇంకా అందులో ఉన్నటువంటి అంత ఆవిరైపోయి అది గట్టి ఒక కళకళ శబ్దం చేస్తుంటుంది చుట్ట. అది ఏదన్నా ఎండబెట్టాలి బయట అనుకున్నప్పుడు తీస్తాం, లేకపోతే చుట్టాలు వచ్చేసినప్పుడు భోజనాలు తీద్దామని తీస్తాం, ఏదో కారణంగా బయటికి తీస్తాం. దాని గురించి ప్రత్యేకత చెప్పడం మీరు చెప్పండి. అది మీరు ఎప్పుడు తెలియలేదా? తెలియలేదు. దాని ప్రత్యేకత ఏంటంటే ఆ పిల్లలు చెప్తుంటారు, అరే శాపపరచు అని. నేనేం చెప్తాంటే శాప అక్కడ పెట్టేసి దాన్ని ఓపెన్ చేసి అటు వెళ్తుంటే వెనకాల నుంచి రోల్ అవ్వుకుంటూ మన వెనకాల నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ ప్రారంభించి అటు వెళ్తుంటే ఈ వెనకాల భాగం రోల్ అయ్యి అదే విధంగా వస్తుంది. అందుకని ఏం చేస్తాడు, అక్కడ రోల్ అయ్యి పూరైపోయిన తర్వాత అక్కడ రాయి పెట్టేసి మళ్ళీ తన్నుకుంటూ ఓపెన్ చేసుకుంటూ వచ్చి ఇటు పక్కన అప్పుడు ఏదైనా చేస్తుంటాం మనం కదా. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక పైన మన కృషి చేసి ఒక వ్యక్తిని లేకపోతే 2 వ్యక్తుల్ని కొంతమందిని ఒక మంచి పనిపై పిలిచిన తర్వాత వాళ్ళు లేనరు అనుకుంటే ఇటు ముందుకు నడుస్తుంటే వెనకాల రోల్ అయిపోతూ ఉంటే మనకి మిగిలింది కృషి వృధా. అలా అవ్వకుండా జాగ్రత్త పడాలి అంటే మనం చేస్తున్న పనిలో ఉన్నటువంటి గాఢత్వం కానీ లేకపోతే పనికొచ్చే అసలు వస్తువు కానీ ఏముందో అది మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. జనాలు కసీర్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి, ఎంతమంది ముస్లింలు 5 పూట నమాజ్ చేస్తున్నారు? పేరు అబ్దుల్లా, పేరు అబ్దుల్ రహమాన్, పేరు మొహమ్మద్, పేరు ఖాసిం, పేరు ఫలా, పేరు ఫలా, పేరు ఫలా. పేరు వల్ల ఏం వస్తుంది? పేరు వల్ల ఏం చేస్తున్నాం కదా. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో కూడా అల్లాను నమ్మేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. అల్లాతో పాటు ఈ విగ్రహాలను ఆరాధించారు కదా వాళ్ళు. అల్లా ఎవరో వాళ్ళు తెలుసు కదా. అల్లా నేను మొదటిసారిగా మీ ముందు అల్లాని ప్రెజెంట్ చేస్తున్నాను, అల్లాని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని చెప్పారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లా అంటున్నాడు, వైదా రకిబు ఫిల్ ఫుల్కి దావుల్లాహ్ ముఖ్లిసీన్ లహుద్దీన్. అల్లా ఎవరో వాళ్ళకి తెలుసు. వాళ్ళు సముద్ర ప్రయాణాలు చేసేవాళ్ళు. సముద్ర ప్రయాణాలు బయలుదేరే ముందు అల్లాను జాగ్రత్తగా దువా చేసేవాళ్ళు. అల్లా ఇప్పుడు సముద్రంలోకి వెళ్తున్నాను, సముద్రంలో వెళ్తుంటే ఈ విగ్రహాలు ఎవరు సముద్రాన్ని కంట్రోల్ చేయలేరు, నువ్వు మాత్రమే కంట్రోల్ చేయగలవు అని మేము నమ్ముతున్నాము అని తమ విశ్వాసాన్ని ప్రకటించున్నారు వాళ్ళు. చూసారా? అల్లా అంటే నమ్మకం ఉంది వాళ్ళకి. కానీ ఎప్పుడైతే వాళ్ళు గట్టెక్కేస్తున్నారు, తిరిగి వచ్చేసి పడవను వదిలేసి బయటకు వస్తున్నారో అప్పుడు ఆ పడవతో పాటు అల్లాను వదిలేస్తున్నారు. బహుశా ఆ పని మనం చేస్తున్నాం. మేము ఏమంటాం? ఒప్పుకుంటారా? చేయటం లేదు. నిజంగా చెప్పండి, చేయటం లేదు. కానీ ఇంకో విధంగా ఏమన్నా చేయొచ్చు. ఎలా చేస్తున్నామో నేను తర్వాత చెప్తాను మీకు కదా. అది ఈ పద్ధతి, ఈ నంబర్ అయితే ఉందో అందులో చాలా మంది పేరుకు మాత్రమే ఉన్నారు. ఇవాళ ఒక వ్యక్తి మా క్లాస్లో ఒక విషయం చెప్పాడు ఏంటంటే, అతను ట్యాక్సీ తోలుతుంటాడు. ట్యాక్సీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో పాయింట్స్ ఇవ్వాలంట. 5 పాయింట్స్ 5 పాయింట్స్ ఇస్తే వాళ్ళకి వెంటనే వేరే జాబ్ దొరుకుతుందంట. పాయింట్స్ తగ్గితే వాళ్ళకి పక్కన కూడబెట్టి వేరే ఎక్కువ 5 పాయింట్స్ వస్తాయో వాళ్ళకి జాబ్ ఇస్తుంటారంట. అది ఏ కంపెనీయో మనకి ఆ విషయాలు మాకు తెలియవు,
ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అంటాడు. అతను అంటాడంటే ఒక రోజున నేను అలాగే ఉంటే నాకు ఇద్దరు వ్యక్తులు తగిలారు. వాళ్ళు ముస్లింలు, వాళ్ళు బుర్ఖా వేసుకుని చర్చికి వెళ్తున్నారు. చర్చ్ వెళ్ళిద్దరు బండిలోనే బుర్ఖా అని తీసేసింది ఆవిడ. వీళ్ళిద్దరు దిగేటప్పుడు కొవ్వొత్తులు పట్టుకుని దిగి చర్చిలోకి వెళ్తుంటారు. నేను మాట్లాడే వాళ్ళతో, ఇదేంటి బాబు మీరు ఇలా చేస్తున్నారు, మీరు సాహిబులు కదా, నేను కొత్తగా ఇస్లాంలోకి వచ్చాను, ఇస్లాం గురించి నాకు అంతగా తెలియకపోయినా ఇటువంటి విషయం నేను ఎప్పుడు గమనించలేదు అని చెబితే, నీకేం తెలియదులే అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ చెబితే నాకు వీళ్ళు పాయింట్స్ తగ్గిస్తారేమో, నాకు కూడు తగ్గుద్ది అనే ఆలోచనతో ఎక్కువ మాట్లాడలేదు నేను. ఓకే, మరి రీసెంట్లీ మన ఏరియాలోనే ఆంధ్రప్రదేశ్లో ఏ మొదలు అయితే కొంతమంది ముస్లింలు విగ్రహాలు తీసుకుని బుర్ఖా వేసుకుని ఆడు పట్టుకెళ్తున్నట్టు బొమ్మలు కూడా వచ్చాయి ఈ మధ్య. మరి ఎంతవరకు కరెక్టో మాకు తెలియదు. ఆ ఏరియా వాళ్ళే ఒకరు మా ఏరియాలో అలా జరుగుతుంది అని తెలిసి ఉంటే కొంచెం చెప్పండి. ఎందుకంటే ఏరియా పేరు నేను చెప్పడం మంచిది కాదు. అలా జరుగుతుంది. అది ఎక్కడో ఉంది చూసారా, కడప అనే పదం ఉంది దాంతో పాటు. నేను చెప్తే కడప వాళ్ళు కోపడతారు, రేపు ప్రోగ్రామ్ లో రారని. నేను ఈ విషయం నమ్ముతాను. ఏ విషయం? కొంతమంది ముస్లింల రంగు వేషంలో ముస్లింలను కించపరచడానికి, లేకపోతే వాళ్లకు అపఖ్యాతి గురి చేయడానికి ఎవరన్నా చేయబట్టు ఛాన్సెస్ ఉన్నాయి. జనాలు చేశాడు గతంలో. అది 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 అంతవరకైతే నాకు అభ్యంతరం లేదు. ఒకవేళ ఇదే నేను చెప్పిన ఇంకో యాంగిల్లో అది కరెక్ట్ అయినప్పుడు మన బాధ్యత పెరిగిద్ది. అది ఆ పాయింట్స్ నేను చెప్తున్నాను. కించపరచలేము. ఎందుకంటే ప్రపంచంలో మనం ఇంతమంది ఉన్నప్పుడు అందరినీ మనం ఒక చోట నుంచి కంట్రోల్ చేయలేము అనే విషయం ఎల్లప్పుడూ నేను మైండ్లో పెట్టుకుంటాను. మీరు మైండ్లో పెట్టుకోండి. కానీ మనం ఒక పాయింట్లో కొంత పని చేయగలం. ఆ ఎక్కడ చేయాలనే పాయింట్ మీకు తెలుసు, నేను కూడా తర్వాత చెప్తాను. బహుశా మనం ఇద్దరం ఏకీభవించవచ్చు. సరే, కాబట్టి ఈ నంబర్ అనేది దాన్ని ప్రస్తుతానికి మనం పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే నాకు నంబర్ అనేది భయంకరంగా ఉంది. మారుతున్న కాలానికి బట్టి, మారుతున్న పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూని చూసి, మారుతున్న పరిస్థితులను బట్టి, మారుతున్న పవర్ ఈక్వేషన్స్ గురించి మనం ఆలోచిస్తే మనం ఎప్పటికప్పుడు వెనక్కి నెట్టేయబడుతున్నాం. ఆ పూటకి మనం 3 ముక్కలు తినేసి, లేకపోతే మన వరకు మనం జాగ్రత్తగా ఉంటూ మనకు అందుబాటులో ఉన్న వస్తువును వినియోగించుకుని మన వరకు మనం సైలెంట్గా కొన్ని పనులు చేసుకోవడానికి ప్రస్తుతానికి అనుమతి ఉంది. ఆ అనుమతి ద్వారానే మనం పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అనే విషయం దృష్టిలో పెట్టుకోండి. అంతవరకన్నా మనకు ఏంది. తర్వాత ఇప్పుడు ఈ అదత్ అనేది దేనిపై తేలిపోయింది, బరువు లేకుండా పోయింది. కారణాలు కొన్ని మనం మాట్లాడాం ఆల్రెడీ. మూడో విషయం చెప్పాలంటే ఉసా అస్సైల్ అన్నారు. ఉసా అస్సైల్ అంటే మామూలుగా నదిలో వచ్చే వంటి ఏమటమని అలలు కాదు, అలలపై వచ్చేటువంటి నురగ. ఆ నురగకి ఏం వాల్యూ ఉంటుంది? నురగన్ని గాలి బుడగలు కదా. ఒక నురగ వస్తుంది, రెండో అలా వచ్చే ముందు ఇవన్నీ పోతాయి. రెండోది వస్తే మళ్ళీ దాంతోపాటు కొంత నురగ వస్తుంది, మళ్ళీ ఇంకో అలా వచ్చే ముందు అది పోతుంది. ఈ విధంగా దానికి ఎటువంటి విలువ ఉండదు. నేను ఎక్కడా ఎవరిని ఇలా దాన్ని కలెక్ట్ చేసుకుని దేనికన్నా పనికొస్తుందని ఇంటికి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవడూ లేడు. దాని వాల్యూ లేదు. కానీ దానికి ఉదాహరణ పూర్వకంగా చాలా మంచి పద్ధతిలో జనాలకు అర్థమయ్యే విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆ తర్వాత 2 ముఖ్యమైన వస్తువులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు చెప్పారు. ఇందాక తర్జుమా చేసేటప్పుడు నేను పాయింట్అవుట్ చేశాను. అంటే లయన్జి అన్నల్లాహు మిన్ ఖులూబిహిం, ఎవరండి? లయన్జి అన్నల్లాహు మిన్ సుదూరి అదువికుముల్ మహాబత. చూసారా, మీ శత్రువులైతే ఎవరైతే ఉన్నారో 1, 2, 3, 4, 10 మంది ఎవరైతే మీపై దాడి చేయాలి సిద్ధమనుకున్నారో వాళ్ళ హృదయాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేస్తాడంటే, గతంలో మీరు చేసిన మంచి కార్యాల వల్ల కానీ, మీరు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి కార్యాల వల్ల కానీ, మీరు చేసినటువంటి మంచి సుకృత్యాల వల్ల కానీ, లేక మీరు చేసిన దాన ధర్మాల వల్ల కానీ, లేక మీరు చేసినటువంటి అల్లాహ్ మార్గంలో చేసినటువంటి కృషి వల్ల కానీ వాళ్ళ హృదయాల్లో మీకున్నటువంటి గౌరవం, మర్యాద, మీ పట్ల అరే అనే
ఒక ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఎవరు తొలగిస్తారు? అది స్వయంగా పోదు. అది దానికంతటగా స్వయంగా తుడుచుకుపోవటం లేదు. వాళ్ళు స్వయంగా ఏదన్నా కృషి ఆ లోపంలో ఉన్నంటే మచ్చలోని తొలగించాలి, లేదా నష్టాన్ని కలిగించే వస్తువు లోపల ఉంది దాన్ని తొలగించాలి అని వాళ్ళు ప్రయత్నం చేయటం లేదు. వాళ్ళు చేయటంలా. ఎవరు చేస్తున్నారు? ఏ లింక్ ద్వారా అయితే మనం ఆ వస్తువుని పొందగలిగామో ఆ లింక్ నుంచే మనకు ఒక విధమైనటువంటి కోపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? ఒక చిన్న విషయం మీరు గమనించి ఉంటారు. ఇరాక్ యుద్ధం సమయంలో మొదటిసారిగా స్కడ్ మిసైల్స్ వేశారు వాళ్ళు. ఆ స్కడ్ మిసైల్స్ వినియోగించుకోవడం, దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏ అవసరం ఏర్పడిందంటే వాళ్ళకు సెటిలైట్ ద్వారా గైడెన్స్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఎవరు ముందుకు రాలా. ఆస్ట్రేలియా వాడు ముందుకు వచ్చి నేను మా సెటిలైట్ మీకు ఇస్తామన్నాడు, ఇచ్చాడు. ఆ సెటిలైట్ హెల్ప్ ద్వారా ఈ స్కడ్ మిసైల్స్ని వాళ్ళు విచ్ఛిన్నం చేయగలిగారు. ఎందుకు చెప్తున్నానంటే ఏ సెంటర్ పాయింట్లో అయితే ఇది సెటిలైట్ పనిచేస్తుందో అక్కడ వరకు మీ మెసేజ్ వెళ్ళి ఆ మెసేజ్ డైవర్ట్ అయ్యి డెస్ట్రాయర్ దగ్గరికి రావాలి, అంతే కదా? మరి మన దూరాలన్నీ ఆయన దగ్గరికి వెళ్తున్నాయి, అక్కడ నుంచే ఎఫెక్ట్ రావాలా? మన దువాలన్నీ ఆయన దగ్గరికి వెళ్తున్నాయి. పొద్దున దువా చేస్తున్నాం, సాయంత్రం దువా చేస్తున్నాం, మధ్యాహ్నం చేస్తున్నాం, ఇంట్లో చేస్తున్నాం, బయట చేస్తున్నాం, బండిలో చేస్తున్నాం, బండి బయట చేస్తున్నాం, జుమా ముందు చేస్తున్నాం, జుమా తర్వాత చేస్తున్నాం. దువాలన్నీ ఆయన దగ్గరికి వస్తున్నాయి. అవి అయిన తర్వాత అవి ఎఫెక్ట్ వల్ల తిరిగి మన దగ్గర ఎఫెక్ట్ రావాలి. అది మనకు రావటం లేదు. ఎక్కడో మనం 1 ఛానల్ కోల్పోయాం. ఇక్కడి నుంచి వెళ్ళే ఛానల్ క్లియర్గా ఉంది, దాని ఎఫెక్ట్ తిరిగి మన దగ్గర రావడానికి బహుశా మన హృదయాల్ని మనం మూసేసాం. ఏదో జరిగింది అక్కడ. తత్కారణంగా ఏం జరిగింది అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా మన ఈ దువాలను పక్కకు పెట్టేస్తున్నాడు, ప్రభావం లేకుండా చేసేసాడు. వాళ్ళు మన చేస్తున్న దోషాలకి మనకు శిక్ష ఇవ్వడానికి అల్లాహ్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ హృదయాల్లో మన పట్ల ఉన్నటువంటి ప్రేమను మైనస్ చేశాడు, తగ్గించాడు. మన పట్ల ఉన్న గౌరవాన్ని మైనస్ చేశాడు. మన పట్ల ఉన్నటువంటి ఏదన్నా ఎఫెక్ట్ ఉంటే దాన్ని కూడా తీసేశాడు. తీసింది ఎవరు? అది అల్లాహ్ అలా చేస్తున్నాడు. అంటే మనం ఎవరితో మన సంబంధాన్ని సరి చేసుకోవాలి? అల్లాహ్తో మన సంబంధం సరి చేసుకుంటే ఇది సెట్ అవుద్ది. ఆ సంబంధం మనం సెట్ చేసుకోవడానికి సిద్ధంగా లేవు. అది నా మాట, అది నేను తప్పు చేసి ఉండొచ్చు. నా తప్పుని నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను ఎంతవరకు కరెక్ట్ చెప్పానని మీరు ఆలోచించాలి కదా. నిజంగా నేను చెప్పింది తప్పే అయితే మీరు పాయింట్అవుట్ చేయాలి, మీరు చెప్పింది తప్పే అని చెప్పాలి. ఎందుకని హదీస్లో ఏం చెప్పారంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ శత్రుల హృదయాల్లో నుండి మీ పట్ల ఉన్నటువంటి ఏదైతే పట్టు ఉందో, మహాబత అంటే పట్టు, దాన్ని తొలగించేశాడు. గౌరవాన్ని పేరు పెట్టండి, మర్యాదని పేరు పెట్టండి, లేకపోతే నమ్మకం అని పేరు పెట్టండి, లేకపోతే దానికన్నా భయభక్తులు అని పేరు పెట్టండి కదా. దాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా తొలగించాడు. ఆ విధంగా వాళ్ళ హృదయాలు ఖాళీ అయ్యాయి. మీరు ఫిజిక్స్ చదివినప్పుడు ప్రతి ఏ వస్తువు ఖాళీగా ఉండదు. నీళ్లు తీసేస్తే గాలి వస్తుంది, గాలి తీసేస్తే నీళ్లు పెట్టుకోవచ్చు, లేకపోతే నూనె పెట్టుకోవచ్చు. మీరు అది ఖాళీ అయిన చోట ఏం నింపడం జరిగిందో చెప్తున్నాడు. వాళ్ళ యగసిఫన్న ఏంటి అలా వాళ్ళకి సాయం చేయటంది. రెండోది మన హృదయాలపై అల్లాహ్ ఏం చేశాడంటే వాళ్ళ పట్ల భయాన్ని నింపేశాడు. వాళ్ళలో ఉన్న భయాన్ని తీసేశాడు, మనలో లేని భయాన్ని పుట్టించాడు. ఈ భయం ఏ యాంగిల్లో ఉన్నా కావచ్చు. నేను అద్దె ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఖాళీ చేసి చేయించమంటాడు, చేయిస్తాడేమో.
మా పిల్లలు ఫలానా వాడి స్కూల్లో చదువుతున్నారు, స్కూల్లో తొలగించేస్తాడేమో, నా పిల్లలు కొంచెం కృషి చేసుకుంటే ఫలానా వాడు రికమెండేషన్ అవసరం ఉంటే వాడి వల్ల అయిపోతారేమో, ఆ రికమెండేషన్ లేకుండా జరిగిపోయిద్దాం. 1,00,000 ఐటమ్స్ ఉంటాయి. ఒక అడుగున అవి వస్తువులు ఉత్పన్నం అవుతుంటాయి. అవునా కాదా? మరి అల్లా అంటున్నాడు, వాళ్ళ యక్సిఫన్, ప్రత్యక్ష శాస్త్రం చెప్తున్నారు, వాళ్ళ యక్సిఫన్లాహు ఫీ ఖులూబిల్ వహన్, మీ హృదయాల్లో వహన్ అనే రోగాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టిస్తాడు. జనాలకి ఆ పదం కొత్తగా అనిపించింది. దీనివల్ల ఆయన వెంటనే ఒక ప్రశ్న అడిగాడు, ఈ ఇంటరాక్షన్ వల్ల మీకు ఏం బోధపడుతుంది? మీకు వహన్ అనే రోగంలో అల్లా ఉంచేస్తాడయ్యా అని అన్నారు ప్రవక్త గారు. వెంటనే ఈ మనుషులు ఏమన్నారు? వహన్ అంటే ఏమిటి అని అడిగారు. ఏం తెలిసింది అంటారా? మాట్లాడింది అరబీ భాషలో అయినా ఆ అరబీ భాషలో మాట్లాడిన వ్యక్తి అరబీ పదాలను కొన్ని వాడితే కొన్ని పదాలు తోటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒక భాషలో మనం మాట్లాడిన మాటలు అదే భాష మాట్లాడే వాళ్ళ తెలుగులో కొంతమందికి తెలియకపోవచ్చు. ఒకటి అర్థమవుతుంది. రెండోది, ఈ సహాబా ఈ మాటకు అరే ఆయన చెప్పింది అరబీలే కదా, నాకు తెలియదు, నేను అడిగితే బాధపడతారు, నవ్వుతారు తోటోళ్ళు, నేను అడగకూడదు అని కొంచెం బిడియపడేవాళ్ళు కారు పాపం. సాదా సీదా మనస్సులు గారు వాళ్ళు, అయ్యా వహన్ అన్నారు మీరు, వహన్ అంటే ఏంటి అని అడిగారు కదా. దానికి మూడో అర్థం కూడా మనం తీయచ్చు. వహనం అనే మాట నాకు ఒకటి తెలుసు, మీరు వహన్ అని మాట చెప్తున్నారు, నేను అనుకున్న వహన్ మీరు చెప్పే వహన్ ఒకటేనా, లేకపోతే దీంట్లో డిఫరెన్స్ ఏమన్నా ఉందా, అది కన్ఫర్మ్ చేసుకుంటానికి ఆ వహన్ అంటే ఏంటి చెప్పండి అని అడిగారు. ఈనాడు మనం మాట్లాడుతున్న గురువుల్లో నుంచి బయట ప్రపంచంలో ఎక్కడున్నా మీకు ఇమాం గారు అయ్యా ఈ వస్తువు ఏంటి అని మీరు జమాత్లో అడిగితే ఆయన వెంటనే సమాధానం ఇస్తాడా? ఆ స్థితిలో ఉన్నాడా? నా ఎక్స్పీరియన్స్ లో 2 వ్యక్తులు నన్ను యమా చీవాట్లు పెట్టారు అడిగినందుకు. ఇది ఇండియాలో జరిగింది. మరి మీకు అలా సందర్భాలు ఉన్నాయా? అటువంటి ఎవరన్నా అడిగారా మీరు? వాళ్ళు తిట్టారా? నాకు తెలియదు ఏంటి. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగితే వహన్ అని ఏంటంటే ఆయన చెప్పారు, ఈ మాట చెప్పారు సమాధానం ఏమని? హుబ్బుద్ దునియా, ప్రపంచం పట్ల ప్రేమ. ఇప్పుడు మీ అందరిలో చిన్న ప్రశ్న, హుబ్ అంటే ప్రేమ కదా, ప్రేమను ఇంగ్లీష్లో మనం లవ్ అంటాం కదా. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాలేజీలు ఏంటో చూసిన వాళ్ళు ఉన్నారు, మిత్రులు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్రేమ అంటే ఏంటో చెప్పడానికి సిద్ధంగా ఆ పదాలన్నీ సమీకరించుకుని దాన్ని నిర్వచనం చెప్పడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అటువంటి వ్యక్తి ఎవరో కొంచెం ముందుకు వచ్చి అయా ప్రేమ అంటే ఇది అని నిర్వచనం చెప్తే సంతోషిస్తాను. రోజు పిల్లలతో ఉండు, పిల్లలతో కాలం గడిపే ఉండంటే మన సాదిక్ గారు ఉన్నారు, గురువు గారు. సాదిక్ గారు మీరు చెప్తే మేము చాలా సంతోషిస్తాం ప్రేమ అంటే ఏంటో కదా. అది ఆ కొన్ని పదాలకి నిర్వచనం ఉండదు, కొన్ని పదాలకి నిర్వచనం ఉండదు కదా. మీరు వ్యామం అంటారు, ఇంకో ఆయన ఇంకో పదం చెప్తారు దాని సమీప అర్థాలు మనం ఓవరాల్ చేసుకుంటే క్లియర్లీ ఆ పదం అంటే మనకు అర్థం, పదాల్లో మనం చెప్పలేము కదా. మరి హుబ్బు దునియా అన్నారు, ప్రపంచాన్ని మనం ఏ యాంగిల్లో చేసినా, ఏ సెక్షన్లో మనం తీసుకున్నా అది ప్రపంచమే. ఈ మొబైల్ ప్రపంచంలోకి వస్తుంది, వాటర్ బాటిల్ ప్రపంచంలోకి వస్తుంది, మీ రికార్డింగ్ ప్రపంచంలోకి వస్తుంది, మీరు వాడుతున్న కళ్ళద్దాల ప్రపంచంలోకి వస్తుంది, కుర్చీ వస్తుంది, మీరు ఉన్నటువంటి మీరు పీలుస్తున్న గాలి అన్ని ప్రపంచంలోకి వస్తాయి. అయితే మరి ఈ ప్రపంచంలో మనం మాట్లాడుతున్న ఏ యాంగిల్లో అయితే ఏ పాయింట్ మనకు నష్టం కలిగిస్తుందో ఆ యాంగిల్ లెక్కలో తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడ బతుకుతున్నాం? ప్రపంచంలోనే ఉన్నాం. మనం తిండి లేకుండా బ్రతకగలమా? మన ఇస్లాం మీరు తిండి సంపాదించుకోండి అని ఆదేశిందా? మరి ఆమె లెక్కలోకి తెచ్చుకుంటే మనం ఎలా సంపాదించగలం? సంపాదించేది అక్రమంగా ఉండకుండా జాగ్రత్త పడటం అంతే మనం చేయాల్సింది. ఖర్చు చేసేది దేన్నైతే ఇస్లాం విరోధిస్తుందో ఆ యాంగిల్లో లేకుండా జాగ్రత్త పడటమే మనం చేయాల్సింది. లేకపోతే సంపాదించడానికి పర్మిషన్ ఉంది, ఖర్చు చేయడానికి పర్మిషన్ ఉంది,
ఇంకో పర్మిషన్ కూడా ఉంది. ఎవరు చెప్తారు? మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే దాన్ని దాచిపెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది. అంతేగా మరి సర్ప్లస్ మనం వాడుకోవడానికి. సర్ప్లస్ మీరు వాడుకుంటున్నట్టు ఇస్లాంలో నష్టమే ఉందంటారు అట్లా ఇస్తానికి. ఇప్పుడు మీ జీతం 40,000 ఉందనుకోండి ఖాతాల్లో, 40,000 మరి ఖర్చు చేస్తారా ఏంటి? 20,000 ఖర్చు చేసుకుంటే 20,000 దాచుకుంటారు కదా. ఆ దాచుకుంటే ఇస్లాంకి ఏమైనా నష్టం ఉందా ఏంటి? లాభం ఉంది. సంవత్సరం అవంగానే మీరు జకాత్ చెల్లించాలి, లేకపోతే కొరడాలు పడతాయి. ఇస్లాంకి లాభం జరుగుతుంది. అందుకని ఇస్లాం ముందు చూపుతో పర్మిషన్ ఇస్తుంది, దాచుకో అని కదా. మరి దాని సంరక్షణ కోసం ప్రాణం పోయినా అది మీకు వాల్యూ ఉంది, సంరక్షణకు చేయాలి. నా డబ్బులు ఎవరు నాకెళ్తాడు ఊరుకుంటానండి, ఎదురు పడతాను, ఎదురుడు చంపేస్తాడు నన్ను, నాకు షహీద్ దర్జా ఇచ్చారు. అంత గొప్ప పని చేశారు. మరి దాన్ని మన ప్రపంచమే కదా, అది మొత్తం పెళ్లి కోసం కూడా ప్రపంచమే కదా, పిల్లల కంటే కూడా ప్రపంచం కదా, వాళ్ళ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం పాపే. అందుకని ఇస్లామీయ విషయంలో మనకు మందలిస్తుందో ఆ పాయింట్లోనే మనం ఆలోచిస్తే ఆ పాయింట్లోనే మనం వీక్గా ఉన్నామని మనకు తెలుస్తుంది. లేకపోతే ఇంత మాట మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పరు. అదే అందుకు మరి ఆఖిరత్కు సంబంధించి. అందుకని హదీస్ ఖురాన్ ఆయత్లో అల్లాహ్ తఆలా ఏం చెప్పారంటే, యా అయ్యుహల్లదీన ఆమను ఇస్తజీబూ లిల్లాహి వర్-రసూలి ఇజా దఆకుం లిమా యుహీకుం. సూరత్ తౌబాలో ఆయత్లో అల్లాహ్ అంటే, ఇస్లాం ఈమాన్ ప్రకటించిన విశ్వాసులారా, అల్లాహ్ పిలిస్తే రండి, అల్లాహ్ ప్రవక్త మీకు పిలుపు ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయండి. వాళ్ళిద్దరు ఎందుకు పిలుస్తున్నారంటే లిమా యుహీకుం, మీకు ప్రాణం పోసి బ్రతుకు ఇవ్వడానికి పిలుస్తున్నారు. మీకు ఏమి ఇవ్వడానికి? జీవం ఇవ్వడానికి వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు పిలుస్తుంది ఎందుకు తెలుసా మీకు? మేము బాగా వండాం, పొట్టేళ్ళు కోసి బిర్యానీ తయారు చేశాం, వచ్చి తినండి అని పిలవటంలే. వాళ్ళు మమ్మల్ని ఎలా పిలవట్లా, ఫలానా చోట యుద్ధం ఉంది రండి, ప్రాణం చేతిలో పట్టుకురండి అని పిలుస్తున్నారు. ప్రాణం చేతిలో పట్టుకురండి అని పిలుస్తున్నారు. అప్పుడేం చెప్తారు మీరు? మీకు జీవం ఇవ్వడానికి పిలుస్తున్నాం అంటున్నారు. మన దుఃఖం ఏంటంటే ఆ మాటని మనం జీర్ణం చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఆలోచించే దానికి ఆయన చెప్పేదానికి ఏం లేదు, ఆపోజిట్ డైరెక్షన్స్ కనపడుతున్నాయి. అర్థమా? పిలిచి భోజనం పెట్టి రండి తినంటారంటే పడుకుంటా. ఇప్పుడు పరిస్థితి చూడండి మీరు, పెళ్లిల్లో చాలా మంది పిలవగానే వస్తున్నారు, సంతోషం, మేమే పిలిచాం మీరు రావాలి, సంతోషం. కొంతమంది వచ్చి తర్వాత మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అడుగుతున్నారు. అప్పుడేం చేస్తారు మీరు? మా నంబర్స్ ఫుల్ అయిపోయింది బాబు, మిమ్మల్ని పిలవలేకపోయాము అంటే వాళ్ళు ఒప్పుకోట్లా, మేము ఎక్కువైపోయామండి మీకు అని తిట్టి వెళ్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ మీలో ఉందో లేదో నాకు కొంచెం ఏర్పడింది. అర్థమవుతా? మరి ఏంటిది? అటు ఆ వ్యక్తుల్ని ఒక మంచి పని కోసం నేను పిలిస్తే వాళ్ళు వస్తారా అని. అది ఇవాళ ఇక్కడ ఏర్పడింది, సమాజం ఏర్పడింది బాబు. ఒక 10 మంది పిల్లలు చదువుకుంటున్నారు, మనం తోడు ఇవ్వకపోతే ఆ 10 మంది పిల్లలు ఏం లేరు. ఆ ఊరు మొత్తం పల్లెటూరు, ఆ పూట 4 రెక్కాడితే కానీ డొక్కాడ స్థితిలో పనిచేసుకునే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పిల్లల ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ ఈమాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ దివాని ఈ మస్జిద్ని అభివృద్ధి చేసే బాధ్యత పిల్లలపై ఉంది కాబట్టి వాళ్ళు 4 మొక్కలు నేర్పుదాం, ఒక గురువుగారిని ఫిక్స్ చేద్దాం, ఆయనకు మనిషి తలా 10 రూపాయలు 100 రూపాయలు వేసి ఆ గురువుగారిని ఫిక్స్ చేద్దాం రండి అంటే వాడు ఎంతమంది వస్తున్నారు కదా? అప్పుడు ఏమవుతుంది? కొంత మనం వదులుకోవాల్సి వస్తుంది. ఆ వదులుకునే పాయింట్ గురించే అల్లాహ్ తబారక తఆలా పైన ప్రవక్త గారు మాట్లాడుతున్నారు. ఏ యాంగిల్లో మనం ఇది డ్రాప్ అవుట్ అవుతున్నామో ఆ పాయింట్లోనే మాతో మాట్లాడటం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ప్రోత్సాహం దేని గురించి జరిగింది? ప్రోత్సాహం దేని గురించి జరుగుతుంది? మీరు డ్రాప్ అవుట్ అవ్వకండి అని చెప్పడానికి. ఏ పాయింట్లో మేము పిలుస్తున్నామో ఆ పాయింట్ దగ్గర మీరు రెడీ అవ్వండి. మీకు తెలుసో లేదు, నాకు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ నుంచి ఒక ఎగ్జాంపుల్. ఒక పల్లెటూరు, ఎక్కడ ఏ మూల చూసినా పూరిళ్ళు, తాటాకుల ఇళ్ళు మాత్రమే.
అక్కడ కొంతమంది ఇస్లాంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. పేర్లు ముస్లిం పేర్లు, అబ్దుల్లా, మొహమ్మద్, ఖాసిం, అబ్దుల్ రహమాన్ అంటూ ఉన్నాడు. ఒక చిన్న మసీద్ ఉంది. ఆ మసీద్లో ఎప్పుడు వీళ్ళు వెళ్తారో వాళ్ళకి తెలుసు. ఎవరన్నా వచ్చేస్తే చేసుకోవటం. అటువంటి చోట ఒక మంచి వ్యక్తి ఎవరో మీలాంటి ఆయన చేరుకున్నాడు. అక్కడ బై ఛాన్స్ వెళితే ఇది పరిస్థితి. అరే ఇలాగైతే ఇక్కడ 20 ఇళ్ళు ఉన్నాయి, దాదాపు 50 మంది దాకా ఉంటారు ఇక్కడ, మనం పూర్తిగా వదిలేస్తే ఇంకా శ్మశానంలా తయారవుతుంది ఊరు అని ఆయన కొంచెం టైం తీసి ఆ చుట్టుపక్కల ఉన్న ధనికుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఎవరైతే చాలా కష్టపడి ఒక గురువు గారిని అక్కడ పనిచేసేటట్లు అపాయింట్ చేసుకున్నాడు. దానికి అయ్యే ఖర్చు ఆ చుట్టుపక్కల పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అవి చేస్తే ఇప్పుడు అక్కడ పిల్లలు ఒక 20 మంది పిల్లలు చదువుకుని లా ఇలాహ ఇల్లల్లా అంటే ఏంటి, మొహమ్మద్ రసూలుల్లాహ్ ఏంటి, ఎన్ని పూటలు సల్లి చేయాలని ఆ అజాన్ మస్జిద్లో 5 పూటలు అజాన్ అవుతుంది. 5 పూటలు అజాన్ అవుతుంది. అలా చేయకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నెగిటివ్ సైడ్ ఒకటి ఉంది. మన మొబైల్లో కొన్ని అప్డేట్స్ చేసేటప్పుడు, కొన్ని వస్తువులు ఎడిట్ చేసేటప్పుడు బిఫోర్ ఆఫ్టర్ అని 2 వస్తువులు ఉంటాయి కదా. మరి ఆఫ్టర్ అంటే ఏదో మార్పు వచ్చిన తర్వాత ఏదో ఆఫ్టర్ అని చూపిస్తాడు. మరి ఆ ఆఫ్టర్లో ఇది కనబడుతున్నప్పుడు బిఫోర్ ఏ విధంగా ఉండేది కొన్ని ఆలోచించచ్చు కదా. ఆ ఆఫ్టర్లో ఉన్న వస్తువు కోసం ఏం చేయాలి మనం అనేది, ఏం చేయాలి? కొంచెం కృషి చేయాలి. ఆ కృషి మామూలు పరిస్థితుల్లో ఉండకూడదు. అంతే, నేను చెప్పేది ఇంకేం లేదు. ఆ కృషి అనేది ఎలా ఉండకుండా ఉండాలి? మామూలుగా ఉండకూడదు, కాస్త యుద్ధ ప్రాతిపదికన ఉండాలి. యుద్ధ ప్రాతిపదికన అంటే ఆయుధాలు ఉండవు. ఆయుధాలు కాకుండా వేరే మీన్స్ ఏమంటామని తెలుగులో? మాధ్యమాలు. ఆ మాధ్యమాలు మనకు కావాలి. ఆ మాధ్యమాలకు బేస్ ఏంటి? భాషా గారు, డబ్బా కాదు, డబ్బు కూడా. డబ్బు కంటే ముందు ఏదన్నా చెయ్యాలి అనే తపన, ఇది ఆ తపన, అది మాకు కావాలి. మొత్తం మేము ఏం చేయలేం, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఏమీ చేయలేడు. ఓకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసినట్టు ఘనకార్యాలు అయితే ఏమున్నాయో మీకు అందరికీ తెలుసు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసినటువంటి ఘనకార్యాలు అన్నీ మీకు తెలుసు. ఏదో ఒక్క తప్పు కూడా లేదు అక్కడ, అవునా కదా? అందుట్లో నుంచి ఒక వస్తువుని అల్లాహ్ అంటున్నాడు, అల్లఫ బైన ఖులూబికుం వలౌ అన్ఫక్త మా ఫిల్ అర్ది మా ఫిస్ సమావాతి వల్ అర్ద్ లమా అల్లఫ్త బైన ఖులూబిహిం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీ కృషి వల్ల ఈ రోజు కొట్టుకుని సచ్చే తెగలలో, వాళ్ళ హృదయాల్లో నేను ఐక్యమత్యాన్ని నింపాను అంటాడు అల్లాహ్. చూసారా? పొద్దు లేస్తే సాయంత్రం వరకు ఎవడెవడు కొట్టుకుంటాడో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు బతుకుంటున్నారు. ప్రాణం గుప్పట్లో తిరిగే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళల్లో హృదయాల్లో నేను ప్రేమను నింపాను, మనం కలిసికట్టుగా ఉండాలరా అనే ఆలోచన నింపాను. వాళ్ళు ఒక తాటిపైకి వచ్చారు. ఇది నేను చేశాను అంటాడల్లా. అలా మా క్రెడిట్ ఎవరికి ఇవ్వలేదు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇవ్వలే. ఆ పైగా ఇంకా ఉన్నాడు, ఓ ముహమ్మద్, నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువులు ఉన్నాయో అది అంతా ధన రూపంలో మార్చేసి నీకు బ్యాగ్స్ అండ్ అకౌంట్స్ లో ఫుల్ డబ్బు నింపేస్తే నేను దాన్ని నువ్వు ఖర్చు చేసిన వాళ్ళ హృదయాలను మార్చలేవు. ఆ పని నేను నీకు చేసి పెట్టాను అంటాడు. ఆ తపన ఏదైతే ఉందో దానికి మనకు క్రెడిట్ ఇద్దాం. ఆ తపన లేని రోజున మనం నిర్జీవులమనే లెక్కేసుకోండి. నిర్జీవులను లెక్కేసుకోవటమే. నేను మాత్రం నా వరకు లెక్కేసుకుంటా, నేను చచ్చిపోయిన ఆ రోజున. ఇంకెందుకండి చెప్పండి? ఇప్పుడు నేను తింటున్నాను, మా ఇంటి ముందు ఎద్దు తింటుంది. నేను నిద్రపోతున్నాను, ఆ ఎద్దు కూడా నిద్రపోతుంది. నేను తాగుతున్నాను, ఆ ఎద్దు కూడా తాగుతుంది. నేను ఇల్లు కట్టుకున్నాను, ఆ ఎద్దు కూడా ఒక ఇంట్లో ఉంటుంది. నేను రోడ్డు మీదకి వెళ్ళి తిరిగి వస్తున్నాను, ఆ ఎద్దు కూడా ఇల్లు వస్తుంది. నేను తినగా అరగదీసిన తర్వాత
బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నాను, ఎద్దు కూడా అదే పని చేస్తుంది, నాకు ఎద్దుకేం తేడా మిగిలింది చెప్పండి? లేదు కదా. మరి అందుకని లిమా యుహ్యీకుం, మీకు జీవాన్ని ప్రసాదించే వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు ద్వారా మిమ్మల్ని తిరుగు. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుతాడు, ఆ బ్రతుకు మీకు కావాలి. అబూబకర్ గారిని ఎందుకు మనం గుర్తు చేస్తున్నాం ఈ రోజున? ఉమర్ గారిని ఎందుకు గుర్తు చేస్తున్నాం మనం ఈ రోజున? ఉస్మాన్ గారిని ఎందుకు గుర్తు చేస్తున్నాం ఈ రోజున? అలీ గారిని ఎందుకు గుర్తు చేస్తున్నాం ఈ రోజున? మన తర్వాత మమ్మల్ని ఎవరు గుర్తు చేయకపోయినా మనం నన్ను ఫలానా వాడు గుర్తు చేయాలనే ఆలోచన నాకు అవసరంలా, కానీ నా వరకు నా బాధ్యతగా నేను ఏదైనా చేసి ఉండాలి కదా కదా. అందుకని ఈ వస్తువు చెప్పడం ఏంటంటే హుబ్బు దునియా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యామోహం కానీ దానివల్ల ప్రేమ కానీ మనకు ఎలాగో కొంత పర్మిషన్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఆసరాగా చేసుకుని మొత్తం అదే అనే ఆలోచన మనకు వద్దు. ఎందుకంటే మొత్తం కూడా అదే అన్నప్పుడు కరాహియతుల్ మౌత్, నాకు చావు పట్ల ఎటువంటి ప్రేమ లేకుండా పోయింది. అందుకని చావు చాలా విలువైన వస్తువు, అది మనను ప్రాణమే తీయటం లేదు, కానీ మనం బ్రతికితే మంచిగా బ్రతకాలనే ఒక బోధ కూడా మనకిస్తుంది. నేను చనిపోయిన తర్వాత, చావు నన్ను తీసుకెళ్లిన తర్వాత నేను నరకంలో పోతే ఈ చేసిందంతా నష్టమేరా, అది నరకంలో వెళ్ళ ముందు నేను కొంచెం మంచి చేసుకుని స్వర్గానికి వెళ్ళేదేదో స్వర్గానికి వెళ్దామనే ఆలోచన కలిగిస్తుంది చావు. నా శ్రమ వృధా కాకుండా దానికి పనికొచ్చే విధంగా మలుచుకోవాలనే పాఠాన్ని ఇస్తుంది చావు. అందుకని కరాయియతుల్ మౌత్ అనే పాయింట్ని పూర్తిగా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం మనకుంది. అవునా? మరి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న మనకు మిగిలి ఉంటుంది. బహుశా సమాధానం చెప్పేశానేమో నా మాటల్లోనే. భాషా గారు చెప్పలేదు కదా? రెండు ఉన్నాయి కదా, అల్హమ్దుల్లా. భావం దాంట్లో ఉంది. అంటే మనం చేస్తున్న పని అల్లాహకు నచ్చాలి, అల్లా ఆదేశాలకు అనుగుణంగా ఉండాలి. ఈ ప్రపంచంలో పూర్తిగా మనం దాన్నే మనం కంట్రోల్లో చేసుకోవాలి, అది నాదైపోయి వాళ్ళే ఆలోచన కాకూడదు. ఎలా చేస్తే మనం ఎన్నటికీ సక్సెస్ఫుల్ కాలేము. ఉన్నదానిపై తృప్తిపడి ఉన్న దాంట్లో నుంచి ఎదుటివాడికి మేలు చేసి వాళ్ళకు మంచి చేసే ప్రయత్నం మనం చేస్తే అల్లా మనకు మంచి చేస్తాడు, ఈ లోకంలోను ఇహలోకంలోను అనే పాఠం మనకుంది. అది నేను ఈ మాట వాళ్ళు చెప్పుకున్నాను. ఇప్పుడు మన లెక్కలు మనం వేసుకున్నప్పుడు మనకు మిగిలింది ఏంటంటే, మనం నార్మల్ లైఫ్లో చేస్తున్నట్టు కొన్ని విషయాల్లో మనం వెనకబడి ఉన్నాం. మనలో ఎక్కడో ప్రెసెంట్ పాయింట్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాల్లో నుంచి కొన్ని ముఖ్యమైన వస్తువులు ఏమొస్తుందంటే, ఒక చిల్లు కానీ ఒక బెజ్జం కానీ రూపంలో మనకు ఉన్నటువంటి ముఖ్యమైన వస్తువు మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. అందులో ఒక భావన అయ్యే షేర్ ఏదో ఉర్దూలో చెప్పాడు ఆయన, ఏంటి, వాయ్ నాకామి మతాయ కార్మా జాతా రహా అన్నాడు. ఎంత దురదృష్టకరమ పరిస్థితి అండి ఇది. నాకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఒక కార్మా, ఒక టీం ఉందో, దాని ఆస్తి ఒక సైడ్ నుంచి జారిపోతూ వెళ్ళిపోతూ దొంగలు పట్టుకెళ్ళటం కానీ ఎక్కడొక్కడ పడిపోవటం కానీ నష్టం వాటిల్తుంది. అంతకంటే దుఃఖమైన వస్తువు ఏంటంటే ఎహసాసే జియా జాతా రహా, నాకు ఇలా నష్టం వెళ్ళి వాటిల్లుతుంది అనే ఆలోచన కూడా పోతుంది దాంతోపాటు. అది పోకూడదు. అల్లా మనందరికి సద్బుద్ధి ప్రసాదించు కాక. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.